ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, ఆర్ఆర్సీ గ్రూప్ డీకి సంబంధించిన మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి మాట్లాడదు మళ్ళీ. ఓకేనా, నార్మల్ 2019 ప్రకారం చూసుకున్నట్లయితే అక్కడ 10th ప్లస్ ఐటీఐ 10th అన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో ఐటీఐకి కూడా అన్ని పోస్టులను ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది అనమాట అక్కడ. ఓకే, చూసారు కదా, 10th అన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఐటీఐకి కూడా అన్ని పోస్టులను ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది అనమాట. అది ఇప్పుడు 2024 నోటిఫికేషన్కి వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నారంటే 10th అనేది ఓన్లీ ఒక పోస్ట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అదే ఐటీఐకి ఏమో మిగతా పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకేనా, ఇది చూడండి, ఇది అఫీషియల్ ఆర్టీఐ అంటే 2024 10th month 14 అయితే ఆర్టీఐ అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ ఆర్టీఐ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది చూసుకున్నట్లయితే ది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ ది ఆల్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ ఆఫ్ ది నోటిఫైడ్ ఆఫ్టర్ 2019 లెవెల్ 1 అయితే ఉంది కదా. దీనికి సంబంధించిన మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, డిపార్ట్మెంట్లు అంట సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్. ఓకేనా, సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంటల్స్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఓన్లీ ఐటీఐ అయితే ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది అనమాట ఇందులో కూడా. ఓకేనా, వీళ్ళకి ఓన్లీ అంటే సిగ్నల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. ఓకేనా, వీళ్ళకి అనమాట. 10th పాస్ అయిన వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళకి ఏంటంటే క్యాటరింగ్, వెయింగ్. ఓకేనా, ఇటువంటిలో చిన్న చిన్న పోస్టులు, హాస్పిటల్ అసిస్టెంట్, ఇవన్నిటిలో 10th వాళ్ళకి ఉన్నాయని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూడండి, 10th వాళ్ళకి చూసుకున్నట్లయితే యాక్చువల్గా గ్రూప్ డేలో 17 టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ 70 టైప్ ఆఫ్ పోస్టులో 10th వాళ్ళకి ఏముంటే హాస్పిటల్ అసిస్టెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. చూడండి, 10th వాళ్ళ గురించి చెప్తాం. 10th వాళ్ళకి చూసుకున్నట్లయితే హాస్పిటల్ అసిస్టెంట్ ఒకటి ఉంటుంది. ఓకేనా, స్టోర్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్స్ మ్యాన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ క్యాటరింగ్ వింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకా చిన్న చిన్న పోస్టులు ఉండడం అనేది జరుగుతుంది అనమాట. 10th వాళ్ళకి ఈ పోస్టులు అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, అయితే ఈ పోస్టులు అనేది ఇప్పుడు ఏం చేస్తారంటే హాస్పిటల్ అసిస్టెంట్, స్టోర్, ఈ క్యాటరింగ్ మొత్తం ఇవన్నీ ఏంటంటే కాంట్రాక్ట్ చేస్తారనమాట. ఓకేనా, ఓన్లీ 10th వరకు ఏంటంటే ఇప్పుడు పాయింట్స్ మ్యాన్ ఒకటి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, 10th వాళ్ళకి పాయింట్స్ మ్యాన్ ఒకటి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అసలు 10thకి అన్ని పోస్టులు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే చూడండి, కారణం అనేది చెప్తాను. యాక్చువల్గా 10th వాళ్ళు ఏం చేస్తారంటే 2019లో అంట చూసుకున్నట్లయితే చాలామంది రిజైన్ చేస్తారంట 10th వాళ్ళు. 2019లో 10th వాళ్ళు. ఓకేనా, వీళ్ళు ఏంటంటే 10th వీళ్ళకి ఏంటంటే అంత వర్క్ మీద అంత హార్డ్ వర్క్ అనేది చేయలేరు అనమాట 10th వాళ్ళు. అంటే మీరు చేస్తారు, నేను చేయరు అని చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఏంటంటే నార్మల్ 2019 అంతకుముందు వరకు ఉండేనమాట. 2019 తర్వాత వీళ్ళు ఎందుకు తీస్తారు అర్థమవుతుంది కదా. వీళ్ళు ఏంటంటే చాలామంది వీళ్ళకి అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అవ్వడం ఏంటవుతుందంటే చాలామంది మానేస్తారు అనమాట. ఓకే, ఇలా ఒకేసారి ఒక 10 మంది రిజైన్ చేస్తారండి. 10 మందికి అంత టైం వేస్ట్ చేసి ఉంటుంది రైలు. ఓకేనా, ఓకే, వీళ్ళకి అప్లికేషన్ స్టార్ట్ చేసి ఎగ్జామ్ పెట్టి పీఈటీ పెట్టి వీళ్ళ గురించి 10 మెంబర్స్ గురించి టైం వేస్ట్ అనేది అవుతుంది కదా. ఓకే, ఈ విధంగా రైల్వేకి లాస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా లాస్ అవడం వల్ల 10th అనేది తీసి ఐటీఐని అయితే పెట్టాడు అనమాట. ఐటీఐ అనుకోండి, ఐటీఐ అయితే వీళ్ళు అయితే మట్టుగా మరి రిజైన్ చేయడం అనేది అవ్వదు అనమాట. ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ అది చేయాల్సింది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ అదే డిపార్ట్మెంట్ల నుంచి అదే ఎడ్యుకేషన్ ప్రకారం వీళ్ళు నడుచుకుంటారు కాబట్టి. ఓకేనా, అయితే బీటెక్ వాళ్ళు వీళ్ళు చూడండి, వీళ్ళు ఎక్కువ మంది కూడా ఉండరు అనమాట. నెక్స్ట్ గ్రూప్ డీలో చూసుకున్నట్లయితే ఓన్లీ ఐటీ వాళ్ళు అనేది ఎక్కువ కనిపిస్తారు. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ ఎవరికి అడగండి. ఓకేనా, అది చూసారు కదా. ఈ ప్రాబ్లం వల్ల అయితే 10th అనేది ఈసారి ఇవ్వట్లేదు. 10thకి ఓన్లీ పాయింట్స్ అనేది ఉంది. ఆ పాయింట్స్ మ్యాన్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ టైం చూసుకున్నది ఎక్కువ పోస్టులు అయితే చాలా ఒక 10,000 ప్లస్ అయితే ఉండే పాయింట్స్ మ్యాన్. ఈసారి అయితే కొంచెం తగ్గించాడు అనమాట. ఎందుకంటే వేకెన్సీ 32,000 వచ్చింది కదా, అందువల్ల తగ్గా. ఇన్ కేసు పెరగవచ్చు, అంటే పెరిగితే మీకు కూడా బెనిఫిట్ కలుగుతుంది. ఓకేనా, మీరైతే ఎన్ని ప్రొటెస్ట్లు చేసుకున్నా ఎన్ని చేసుకున్నా మీకైతే 10th అయితే ఈసారి అన్ని పోస్టులు అయితే ఇవ్వడం. ఈసారి 14 ఇచ్చాడు కదా, అన్నీ అయితే మీకు ఒకడు ఓన్లీ పాయింట్స్ మ్యాన్ అయితే మీకు ఇస్తారు. ఓకేనా, మీరు ఎన్ని ప్రొటెస్ట్లు చేసుకుని అయితే చేసుకున్నా అదే కారణం అనమాట. 10th వాళ్ళు జాయిన్ అవుతారు, రిజైన్ చేస్తారు. ఓకేనా, అదే కారణం అనమాట. ఎందుకంటే 10th వాళ్ళు జాయిన్ అవుతారు, మీకు ఆల్రెడీ బీటెక్ ఏదో క్వాలిఫికేషన్ ఉంటుంది. దీనికన్నా ఇంకేదో మంచి ఆపర్చునిటీ ఎత్తుకొని వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే గ్రూప్ డి హార్డ్ వర్క్. ఓకేనా, ఎవరు చేయలేరు అనమాట. ఓకే, అర్థమవుతుంది కదా. అయితే ఐటీఐ వాళ్ళకి అయితే మీకైతే అన్ని పోస్టులు ఉన్నాయన్నమాట ఐటీఐ వాళ్ళకి. ఓకే, ఐటీఐ వాళ్ళకి 14 టైప్ ఆఫ్ మీరు అన్నింటికి ఎలిజిబుల్. ఓకేనా, చదవండి కొంచెం. నెక్స్ట్ సీసీఏ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీకు కూడా అన్ని పోస్టులు అయితే ఇక్కడ అనేది ఎలిజిబిలిటీ అనేది అవుతారు అనమాట మీరు కూడా. ఓకే, అది ఇదానికి కారణం అనమాట. అఫీషియల్ నోటీస్ వస్తుంది చూడండి, అఫీషియల్ నోటీస్ వచ్చినా కూడా అందులోనే 10th ఓన్లీ. అంటే ఈసారి ఏంటంటే మీకు అఫీషియల్ నోటీస్ వచ్చిందో తెలియదు అనమాట. 14 పోస్టులు ఉన్నాయి కదా, పోస్ట్ వైజ్ ఏ టైపు లాస్ట్లో ఇస్తారు క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చేస్తారు. ఐటీఐ 10th ఈ విధంగా ఇస్తారు అనమాట. చూడండి, నాకు అందులో కూడా మీరు చూడండి పాయింట్స్ మనకైతే 10th ఇస్తారనమాట ఈసారి. ఓకేనా, మిగతా 13 పోస్టులకి అయితే ఐటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఐటీఐ లేదా సీసీ అయితే ఉండాల్సి అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, చూస్తారు కదా.
అయితే ఈసారి ఏంటంటే కొన్ని చెప్పాను కదా, హాస్పిటల్ అసిస్టెంట్, క్యాటరింగ్ అండ్ వింగ్, ఓకే, స్టోర్ అసిస్టెంట్, ఈ 3-4 పోస్టులు అయితే దగ్గర టైప్ ఆఫ్ పోస్టులు అయితే కాంటాక్ట్ చేసినప్పుడు 10th వాళ్ళకి ఇది అనేది మీకు మైనస్ పాయింట్ అవుతుంది, ఓకేనా. అయితే మీకు 10th వాళ్ళకి ఓన్లీ పాయింట్స్ అనేది ఉంది, ఓకే. దీనికోసం అయితే మీరు ట్రై చేయండి, ఓకే. పెరిగితే వేకెన్సీ అయితే పెరిగితే మీరైతే వరీ అవసరం లేదు, ఓకేనా. వేకెన్సీ పెరిగితే ఓకే. ఓకే, ఇంకేవో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదన్నమాట 10th వాళ్ళు ఎందుకు ఇంత ప్రొటెస్ట్ అంటారు కదా, మీరు ఎన్ని చేసినా ఏం చేసినా అదైతే జరిగే ప్రసక్తి అయితే ఉండదు, ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.